ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము రోమా 4వ అధ్యాయము 17వ వచనము. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని. భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ అబ్రహాము ద్వారా ఖచ్చితంగా దీవించబడతాయి అని యెహోవా అతనికి మాటిచ్చాడు. కానీ అబ్రహాముకు 100 ఏళ్ళు, శారాకు 90 ఏళ్ళు వచ్చినా వాళ్ళకు కొడుకు పుట్టలేదు. మనుషుల వైపు నుండి ఆలోచిస్తే వాళ్ళకు కొడుకు పుట్టడం అసాధ్యం. అది అబ్రహాముకు నిజంగా పెద్ద పరీక్షే. అయినా సరే దేవుడు ఇచ్చిన మాటకు అనుగుణంగా తాను అనేక దేశాల ప్రజలకు తండ్రి అవుతానని అతను విశ్వసించాడు. నిజానికి అతని ఆశలు అడియాశలు కాలేదు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తన కొడుకైన ఇస్సాకు పుట్టాడు. మనం దేవుని ఆమోదాన్ని పొంది నీతిమంతులుగా అవ్వగలం. అంతేకాదు, అబ్రహాములాగే దేవునికి స్నేహితులుగా కూడా అవ్వచ్చు. నిజానికి పౌలు ఈ విషయం గురించి ఇలా రాశాడు: దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు అనే మాట కేవలం అబ్రహాము కోసం మాత్రమే రాయబడలేదు, కానీ దేవుడు నీతిమంతులుగా ఎంచబోతున్న మన కోసం కూడా రాయబడింది. ఎందుకంటే మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి బ్రతికించిన దేవుని మీద మనం నమ్మకం ఉంచుతున్నాం కాబట్టి. అబ్రహాములాగే మనకు విశ్వాసం ఉండాలి. దానికి తగిన పనులు కూడా చేయాలి. వాటికి తోడు నిరీక్షణ ఉండాలి. ఆమేన్.